క్రీస్తు పుట్టాడని తెలిసిన మార్పు లేదు నీకు, మరణించాడని తెలిసిన మార్పు లేదు నీకు. క్రీస్తు పుట్టాడని తెలిసిన మార్పు లేదు నీకు, మరణించాడని తెలిసిన మార్పు లేదు నీకు. నీలో ఎంతో రక్షించవచ్చాడని తెలిసిన, నీలో ఎంతో రక్షించవచ్చాడని తెలిసిన, తిరిగిరనయ్యున్న రాజుని చేరుకోలేవా, తిరిగిరనయ్యున్న రాజుని చేరుకోలేవా. రాజుడనైనాడు త్వరలోనే నీకు నాకు లెక్కలు చూస్తాడు, రాజుడనైనాడు త్వరలోనే నీకు నాకు లెక్కలు చూస్తాడు. దేవునికి స్తోత్రం. తన ఉన్నతమైన కృపలో కొన్ని మాటలు మనం వినగలిగాం గనుక, ప్రేమ చాలా విలువైనది, అది దేవుడు పరిచయం చేసి వెళ్ళినది గనుక ఈ లోకంలో మన జీవితాలను ప్రేమ కలిగి జీవించడంలో ఆశీర్వాదం ఉందని ఆ యోహాను 17వ అధ్యాయం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ నామములో మన జీవితాలను ఎంతగానో క్రమముగా దేవుని చిత్తానికి అలవాటు చేసుకునే విధముగా ఉండాలి. దేవుడు ఉన్నతమైన కృపలో మనల్ని నిలవబెడుతున్నాడంటే తప్పకుండా మన జీవితాలను వెలుగులోనికి నడిపించడానికి దేవుడు కొన్ని ప్రణాళికలను మానవులకి తెలియచేస్తూ ఉంటాడు. అది ఏ వ్యక్తి రూపంలోనైనా, లేకపోతే ఒక సంభాషణలోనైనా, ఒక వ్యతిరేకమైన క్రియల్లోనైనా దేనికి మనము స్థానం ఇవ్వాలో దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖనాలు ఒకసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించిన. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా ఇదిగో ప్రభువా, నీ జ్ఞానము కావాలని మరొక్కసారి నీ వద్దకు వచ్చి అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ కృప వలన, నీవు నేర్పించు ఆలోచన వలన నా జీవితం సాగుతుంది తండ్రి. పొరపాటుని ఈ వారం అంతటిలో ఏ అవిధేయత క్రియలైనా తండ్రి నాలో కలిగి ఉంటే, అవిశ్వాసము కానీ అపనమ్మకము కలిగిన క్రియలు కానీ నాలో ఉంటే నన్ను క్షమించండి తండ్రి. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుండగా తండ్రి, అద్భుతమైన లోతైన మర్మాలను పరిచయం చేసి నీ పరలోక ఆశీర్వాదం బిడ్డలకు పరిచయం చేసే వృత్తిలోనికి తీసుకువెళ్ళను. నీ పరిశుద్ధాత్మ వాక్కు చేతను, నీ పరిశుద్ధాత్మ మాటల చేత నన్ను నీవే వాడుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క చిత్తంలో దేవుడు నాకు ఇచ్చే బలమును బట్టి ముందుకు వెళ్తున్నాను అనుకుంటే అది అపనమ్మకం అవుతుంది. దేవుడు తన సహాయం లేకుండా నేను ఏది చేయలేదు. దేవుడు తన నిమిత్తములో ఏర్పాట్లు లేకుండా ఏది చేయలేదు. ఇంతగా ఈ యొక్క వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ ఆరాటం అక్కడ ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించబడిందో ఆ దినముల నుంచి మందిరం ఏదో ఒక రీతిగా కట్టాలి 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 అనే ప్రయత్నం నాలో మంట రేగుతూనే ఉంది. ఈ రేగుతున్న మంట ఈ దినాన్న ఇటు రీతిగా కూర్చోబెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఒక విజయం సాధించాలనే తపన ఉండాలి, కానీ అది నెరవేర్చడానికి దేవుడు ఎంతో సహాయపడుతూ ఉంటాడు. ఈ మందిరం విషయంలో కూడా 3 వ్యక్తులు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఎందుకంటే నేను బయటికి ఎప్పుడు చెప్పను. బయటికి చెప్తే ఆశీర్వాదం నేనే పోగొట్టిన వాడిని అవుతాను. అందుకని పేర్ల కంటే వారి పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదం గొప్పదని నేను నమ్ముతాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎప్పుడైనా మనము ఏదైనా కలిగి తప్పకుండా దేవుని పట్ల పొందుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా చిన్న లోపం కూడా ఆ చేసే పని నిమిత్తం రాకూడదు. మనము నిలబడాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో, మనము తప్పకుండా దేవుని కొరకు ప్రయత్నం చేయాలని మనకి ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా అందులో దేవుడు దేవదూతల్ని ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని గట్టి నమ్మకం ఏంటంటే జరగదు అనే ఆలోచన ఎప్పుడు నాకు రాదు. అందుకని ప్రతి కార్యంలో నేను చేసే ప్రార్థనలో కూడా దేవుడు ఏదైనా చేయగలడనే సామర్థ్యంతోనే ప్రార్థన చేస్తాను.
అందుకని ఈ యవ్వన ప్రాయంలో దేవుడు ఎంతగా బలమునిచ్చి నడిపిస్తున్నాడు. నాకు లేమిలో కూడా దేవుడు ఎంత సహాయం చేస్తాడంటే, నేను చూడని విషయాలను కూడా దేవుడు నాకు ఎన్నోసార్లు నాకు ఆయనకి మధ్యన చేసుకుంటూ వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. నా సాక్ష్యం నేను ఎప్పుడు పంచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోను. ఎందుకంటే దేవుడికి తెలుసు నన్ను ఎలా నడిపిస్తున్నాడు. ఆయన రహస్యంగా ఎలా అయితే నన్ను నడిపిస్తున్నాడో అందులో ఆ విధానంలోనే సాగాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇంకా మందిరానికి కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు కూడా నేను నోరు తెరిచి అడగను, కానీ దేవుడు ప్రేరేపించి మనుషులను ముందుకు రప్పించేస్తాను. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా అయినా సరే ఇక్కడ అనేక మంది ఇప్పుడు చిన్న చిన్న సేవకుల్ని 3 దినాల్లో తీసుకువస్తున్నాను. రాబోయే దినాల్లో అనేక మందిని మీరు చూస్తున్న వారిని ఇక్కడికి తీసుకురాబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే తన బిడ్డలను తన కొరకు ఏర్పాటు చేయడమే ఒక జీవిత లక్ష్యం. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు తప్పకుండా నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిరాన్ని నిర్మించడానికి చాలా ద్వారాలు, వర్షం కూడా ఆటంకం వచ్చింది. రేకు వేయలేదు, వర్షం వచ్చేసింది. సెమ్మ ఇలాగే ఉండిపోయింది. చేద్దామా వద్దా, చేద్దామా శుక్రవారం ఆగిపోదామంటే మరలా మోకరించి ప్రార్థన చేసేటప్పటికి 9ంటికి వాతావరణం అంతా మనకు అనుకూలంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ చెప్తున్న మాట చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించిన యెడల, నీ దేవుడైన యెహోవా నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తము జనముల కంటే నేను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మనం పొందుకుందాం గాక. దేవుడు హెచ్చిస్తే ఏ మాత్రము కూడా ఏ మనిషి కూడా ఏది చేయలేదు. అవునా కాదు? దేవుడు హెచ్చించాలే కానీ ఏ మనిషి ఆపడానికి ప్రయత్నం చేసినా ఏ మాత్రము ఆగదు. అనేక మంది ప్రవక్తలను చూడగలుగుతున్నాం, అనేక మంది అపోస్తులను చూడగలుగుతున్నాం. మరణాపాయ స్థితుల్లో నుంచి బయటకు వచ్చేసిన వారు ఉన్నారు. తలకిందులుగా వేలాడదీసిన దేవుని కొరకు మరణించిన వారు ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఏం కలిగి ఉన్నారు తెలుసా? దేవుని మాట బహు శ్రద్ధగా జాగ్రత్త పడి ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో అపనమ్మకం కలిగి ఏ రోజు కూడా ఉండకూడదు. ఈరోజు ఆరాధనలో కొంతమందిని దేవుడు బలమైన మాటలు వారికి తగిలే రీతిగా మాట్లాడాడు. ఎందుకు అని చెప్పగలుగుతున్నానంటే, నేను తన ఉద్దేశంలో అభిషేకం చేత ఎప్పుడైతే నేను నింపబడతానో తప్పకుండా దేవుడు కొన్ని ప్రణాళికల ద్వారా మాట్లాడించారు. కాబట్టి ఈరోజు మనము ఎవరైతే దేవుడు మాట్లాడాడో ఏ మాత్రము మీరు విడిచిపెట్టొద్దు. మీకు దేవుడు ధైర్యం గల మాటలను ఇచ్చాడు. మీ జీవితాల్లో నెరవేర్చబోయే మాటలని దేవుడు మీకు తెలియపరిచాడు. ఈ రోజు గనక మీరు శ్రద్ధగా దేవుని మాట మీ వినికిడిలో ఉంటే గనక తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన హెచ్చించాడంటే ఏ మనిషి కూడా ఆపలేడు. ఈరోజు మనం పొరపడుతున్నాం. ఏ మార్గాల్లో మనం వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎలా నడవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈరోజు బోధ కూడా కన్ఫ్యూజ్ అయ్యే బోధలు వచ్చేసి దేవుని కొరకు నిర్మించబడాలనే తలంపులు, ప్రతి మనిషిని దేవుని కొరకు ఏర్పాటు చేయాలనే వాక్యాలు కనపడట్లేదు. కానీ కడుపు కోత కోసం ఆకలి తీరితే సరిపోద్దని 1 గంట అరగంట వాక్యాన్ని బోధించి ముగించి వెళ్ళిపోయి వాళ్ళు ఏమైతే ఏంటి, వాళ్ళు శ్రమల మధ్యన నలిగిపోతే ఏంటి, వాళ్ళు బాధల మధ్యన కఠినమైన పరిస్థితుల్లో నలిగిపోతే ఏంటి అనే ఆలోచన విధానంలో ఉన్నారు. కానీ దేవుడు ఒక భుజముల మీద భారాన్ని పెట్టాడు. నిజముగా దేవుని ఆత్మ చేత నేను బోధిస్తున్నానా అనే ఆలోచన కూడా మనుషులు మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషులైన మీరు, దేవుని మాటలు వింటున్న మీరు ఒక ఆలోచన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని మాట దైవజనుడు శ్రద్ధాశక్తితో మీకు బలమునిచ్చే రీతిగా లేకపోతే అది దేవుని ఆత్మ నుండి వచ్చే మాట కాదు. దేవుని రూపంలో ఏర్పాటైన జీవితాన్ని బట్టి వచ్చే మాట కాదు. కడుపు కోత కోసం, ఆకలి తీర్చుకోవడానికి, కుటుంబ పోషణ కోసం, జలసాలు చేయడం కోసం ఈరోజు సేవకులు వస్తున్నారు. అలాంటి వారిని జాగ్రత్తగా మీరు వాక్యం విని గ్రహించగలిగే మనస్సును దేవుని ఇవ్వమని అడగండి. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు అడిగిన వాటన్నిటికీ జవాబు ఇస్తాడని మనం వాక్యములు ఇందాక చదువుకున్నాం. నా నామమున నా నామమున మీరు ఏమడిగినను నేను ఇస్తాను. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులను పెడతానని చెప్పాడు. 430 ఏండ్లు కఠినమైన పరిస్థితిలో ఉన్న వారిని తీసుకువచ్చి 40 సంవత్సరాల తర్వాత కానానులో చేర్చడానికి దేవుడు ఎన్నో విధాలుగా
వారి జీవితాలు నలిగిపోయేటట్టుగా చేసి ఆయనే దేవుడని తెలియపరచడానికి ఎన్నో కార్యాలను చేసి ఆయన యొద్దకు నడిపించుకున్నాడు. ఈరోజు అదే కానానులో అటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మనం అడుగు పెట్టాలంటే దేవుని మాటను శ్రద్ధాశక్తితో ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యమును ఎంతగా మన జీవితాల్లో భద్రపరుచుకుంటామో, వాక్యముని ఎంతగా మన జీవితాల్లో నిర్మించుకుంటామో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇది నేను పొందుకోకుండా అయితే మాట్లాడట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా సహాయం చేయగల సమర్థుడు. ఏ విషయంలోనూ నీవు బందీవైపోయావో ఆ బందీలో నుంచి బయటికి తీసుకెళ్ళ సమర్థుడు. ఒక సహోదరుడు బాబాయ్ అవుతారు, నాకు ఇలా మాట్లాడుతున్నాడు, నాన్న నీవు చెప్తుంటే వాక్యం భయపడుతున్నాను, నేను కూడా త్రాగుడు మానేయాలని ప్రార్థన చేయని అడుగుతున్నాడంటే తప్పకుండా అతనిలో ఒక ఉద్దేశం కలుగుతుంది. ఏంటో తెలుసా? మారాలి. దేవునికి స్తోత్రం. ఈ సన్నిధిలోకి ఎప్పటికైనా వచ్చి కూర్చుంటాను, నేను మారాలని ప్రార్థన చేయండి. ఒక అభిప్రాయం లేకుండా ఏ మనిషి కూడా మారే ఆలోచన రాదు. అది దేవుని ఆత్మ వలనే జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను గొప్పవాడినని ఏ రోజు చెప్పుకో, నేను గొప్పతనాన్ని ఎప్పుడు ఊహించను. నాలో ఉన్న స్థితి దీనత్వమే నాకు కావాలి తప్ప, దీనులతో పొత్తు పెట్టుకోవడం తప్ప, అధికారం వచ్చిందని దేవుని ఆజ్ఞలను త్రోసివేసి ఆయన మాటకు విరుద్ధంగా ఏ రోజు బ్రతకూడదు. దేవుడికి నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? రేపటి దినాన్ని నేను తప్పు చేస్తున్నానని తెలిసి ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రలోనే ముగించబడాలని అంటాను. దేవునికి స్తోత్రం. కావాలి అనే జీవితం దేవుడి దగ్గర ఇచ్చాడు. అది కోల్పోయే స్థితి నాకు వస్తే ఆ జీవితం నాకు వద్దని దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? చేరవలసిన గమ్యం మనం చేరకపోతే ఎక్కడికి వెళ్తామో మనకి తెలుసు. ఎన్నో విధాలుగా మీకు తెలియచేస్తున్న విధానం ఏంటంటే మనము నిత్యత్వం పరలోకములో ఉందని మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలో ఏ మాత్రము నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి దినము కష్టపడండి. మీ యొక్క దేహము కొరకు ఎంతగా కష్టపడుతున్నారు, దేహము కొరకు 3 పూట్ల కుమారులకైనా కుమార్తెలకైనా లేకపోతే భర్తనైనా సంతోషపరచాలని ఎంతగా మీరు శ్రమిస్తున్నారు, పరలోకమందున్న మీ స్థితి కోసం కూడా అంతగా శ్రమించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నేర్పించేది ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను మాత్రమే గైకొనమని చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే 11వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనదేమీ కాదు, ఘోరమైనదేది కాదు. మనము విని గైకొనున్నట్లు ఎవడును ఆకాశమునకు ఎక్కిపోయి మా యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకున్నట్టుకు అది ఆకాశమందును లేదు. సముద్రము దాటి మన యొద్దకు తెచ్చినది నీవనుకున్న నేల అద్దరిని మించినది కాదు. దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటన. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు గనక మీరు నా యొద్దకు రావాలంటే ఈ 7 సముద్రాలు దాటి దాన్ని తెచ్చుకోండి అంటే గనక దేవుడి మీద నిందేసేస్తాం. అవునా కదా? నిందేస్తామేమో. కానీ దేవుడు ఎక్కడుంచాడంట? ఇక్కడ హృదయములోను మన నోటిలోను ఉంచాడంట. ఆ నోటి మాటలు హృదయాల్లో ఉంచుకొని కాపాడుకోవడానికి మనము ఎంత కష్టపడుతున్నామండి. అవునా కదా? మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, మన చేతుల్లో ఉన్న దాన్ని మనం కాపాడుకోవడానికి సీరియల్ చూడాలంటే చూడకూడదు అనుకుంటున్నాను, చూసేస్తున్నాను. పాపపు మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, మాట్లాడేస్తున్నాను. వ్యర్థమైనది మాట్లాడకూడదు అనుకుంటున్నాను, మాట్లాడేస్తున్నాను. ఎదుటివాడిది ఆశించకూడదు అనుకుంటున్నాను, ఆశించేస్తున్నాను అని ఇంతగా నలిగిపోతున్నాం చూడండి. కానీ దేవుడు సింపుల్గా ఒక మాట అన్నాడు, అది నీ హృదయం అందు ఉంది, నీ నోటి అందు ఉందంటే. దాన్ని మనము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే మనమే బలహీనులం. అవునా కాదు? మన చేతుల్లో దేవుడు పెట్టేశాడు. సముద్రమున అద్దరి దగ్గర లేదంట, ఆకాశమునకి ఎక్కి తెచ్చుకోవడానికి అది ఆకాశమందు కూడా లేదంట. జస్ట్ మన యొక్క హృదయాల్లోనూ మన నోటి మాటల్లోనూ ఉందంట. అందుకని ఆయన ఆజ్ఞలను మనము శ్రద్ధగా గైకుంటే వాటిని జయించగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం జయించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన శరీరాన్ని దేవునికి అంకితం చేయలేకపోవడమే.
ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? వారి శరీరానికి చోటు ఇస్తున్నారు కానీ ఆత్మకు ఏమాత్రము చోటునివ్వట్లా. ఈరోజు నీవు శరీరానికి అవకాశం ఇస్తే ఒక రోజు ఆత్మ నశించిపోతుందనే ఆలోచన విధానాన్ని మర్చిపోతున్నావు. అందుకనే దేవుని మాట శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. చూడండి, కొలస్సీలకు 3:16 చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఒక మాట మాట్లాడతాడు. చివరిగా చూడండి ఆ మాట. కొలస్సీలకు 3:16 చివరి లైన్ చదువు. చివరి లైన్ దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంట? క్రీస్తు వాక్యమును మా హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము ఎప్పుడైతే మన జీవితాల్లోనికి సమృద్ధిగా నింపడం ప్రారంభిస్తామో మనము సంతోషంతో వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము గమనించలేనిది ఏంటంటే, సమృద్ధి ఎక్కడ దొరుకుతుందంటే కడుపు నిండిపోయినప్పుడు సమృద్ధి దొరుకుతుంది. ధనము చేతిలో ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు సమృద్ధి అనుకుంటున్నాం, కానీ వాక్యము చేత ఎప్పుడైతే నింపబడతావో నీలో సమృద్ధి దేవుడు అనుగ్రహించడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని చెప్తున్నాడు. హృదయములో పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయములో భద్రపరుచుకొని ఉన్నానని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం మన హృదయంలో ఉంటే సాతానుడు ఏం చేయలేడండి, వాడికి ఏ శక్తిని ఇవ్వలేదు దేవుడు. ముందుగా ఆదాము దగ్గర తల చెదగొట్టేశాడు. నీ తల మీద కొడతారు వాళ్ళు అని చెప్పాడా లేదా? ఆదాము చేత ఎప్పుడైతే పాపము చేయించిందో ఆ 3వ అధ్యాయంలో నీ తలను వాళ్ళు తొక్కుతారు లేకపోతే కొడతారు అని చెప్పి సర్పానికి ఆ రోజే చెప్పేశాడు. మరలా రోమ 16కి వెళ్ళేటప్పటికి తల క్రింద మనకి శీఘ్రముగా వాడిది పెట్టేశాడని చెప్పాడు. ఇంతగా దేవుడు మనల్ని తలగా నియమించాడు, తోకగా నియమించలేదని ద్వితీయోపదేశకాండం 28:14లో చెప్తుంటే మనం ఇంకా వాడిని నెత్తి మీదే పెట్టుకుంటున్నాం. ఈరోజు మనలో వీక్నెస్సే ఉంది. మనలో వీక్నెస్సే మనల్ని కృంగదీస్తుంది. నీకు ఒకటి చెప్పున, మన నోటంట మాట్లాడిన విధానాన్ని బట్టి ఏదైతే నీకు భయం అని చెప్తున్నావో దాని మీదే సాతాను దాడి చేస్తాడు. నీకు ఏదైతే భయపడుతున్నానని నువ్వు నోటితో పలుకుతావో నీ నోటి మాటను బట్టి వాడు ఆ మాటను పట్టుకొని నీ మీద నిలబడి చేస్తాడు. దానిలో నిన్ను కృంగదీస్తాడు, దానిలో నిన్ను బలహీనురాలను చేస్తాడు, దానిలో నిన్ను బలహీనతను చేసి నీ మీద దాడి చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉన్నంత వరకు వాడికి చోటు దొరకలేదు. నీవెప్పుడైతే నీ నోటితో పలికావో వాడికి అవకాశంగా మారిపోయింది. ఈరోజు జయించడానికి నీలో ఎంత పిరికితనమైనా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడైతే బయటకు పలుకుతావో అది అపవాదికి అవకాశంగా మారిపోతుంది. అందుకనే దేవుని వాక్యం ఉంటే గుండెల నిండా ధైర్యం ఉంటుంది, నిలబడినప్పుడు బలము ఉంటుంది, ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు నీ నోట అద్భుతమైన మాటలు ప్రవహింపచేస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున మనము నడవకూడదు, అపహాస్యులు కూర్చున్న చోటను కూర్చుండకూడదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నవారందరూ దేవునికి సంబంధించిన వారు కాదు. వారు దుష్టినితో స్నేహం చేస్తూ నిన్ను భ్రమపరచడానికి, ఆ మత్తులోనికి తీసుకువెళ్ళడానికి వారి మాటల మధ్యన సాతాను ఆ ప్రేరేపణ నీకు తీసుకువస్తాడు. నువ్వు వారి మధ్యన నిలబడితే దేవుని మాటలు నీకు రావాలి, కానీ సాతానుతో కూడిన మాటలు నీకు రాకూడదు. అందుకని నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీ వినిన ఎడల నిన్ను జనములందరికంటే ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అబ్రహాము హెచ్చించాడా లేదా? దేవునికి స్తోత్రం. దేవునికి అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు ఈనాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడా లేదా? కాపాడుతున్నాడు. ఎందుకని? దేవుడిచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పదు. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. ఇక్కడే రాయబడి ఉన్న మాట చూడండి, సంఖ్యాకాండంలో రాయబడి ఉన్న మాట. చూడండి, 23వ అధ్యాయం 19వ వచనం. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరముత్రుడు కాదు.
ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి ఇశ్రాయేలుల మీద ఇచ్చిన మాట నెరవేరుతుందా, నెరవేరట్లేదా? యుద్ధం వెళ్తే ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు వారి మీద. యుద్ధము గెలుస్తూనే ఉన్నారు ఇశ్రాయేలు. వారి మీదకి వెళ్ళిన ప్రతి ఒక్కరు పారిపోతున్నారు, మరణపాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆనాడు అబ్రహాముకు మాట ఇచ్చారు, నీ బిడ్డలను ఆకాశ నక్షత్రముల వలె చేస్తా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు ఒక విజయాన్ని, నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అయితే ఈ మార్గంలో నడవలసిన నీవు కొన్ని ప్రక్కదోవన కనబడుతుంటే, ఆశ్చర్యమైన పండులు మంచి చెడ్డవి కనబడుతున్నప్పుడు వాటిపైన నీ దృష్టి వెళ్ళి దేవుని మార్గాన్ని విడిచి పక్క త్రోవలోకి వెళ్తుంది. నీవు గమనించగలిగితే నీ జీవితంలో పొరపాటులు ఎక్కడ జరుగుతాయో తెలుసా? చిన్న చిన్న మాటల వలన పొరపాటు ప్రారంభించబడుతుంది. చిన్న చిన్న అవకాశాల వలన సాతాను మన మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. చిన్న చిన్న ఉద్దేశాల వలన మన మీద సాతాను మన మీద ప్రయోగం చేయడం ప్రారంభిస్తాడు. మన మీద ప్రయోగం చేస్తున్నాడంటే దానికి అవకాశం ఇచ్చిన వాడు నువ్వే, నేనే అవుతాను. అవునా కదా? వాడు అవకాశం ఇవ్వట్లేదంటే తప్పకుండా మనము దేవుని యందు బలవంతులమయ్యాము. నేను పొందుకున్న ఆ బాప్తిసం పొందుకున్న 8 నెలలు చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. సాతాను నా మీద అటాక్ ఎలా చేసేవాడంటే డైరెక్ట్ చేసేవాడు. ఎలా చేసేవాడంటే, మీకు ఆ బాప్తిసం అనుభవాల్లోకి వెళ్ళిన తర్వాత, దేవునితో ప్రతిష్ఠింపబడిన తర్వాత, దేవుని చేత ముద్రింపబడిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ అవగాహన. 8 నెలలు చాలా కష్టపడ్డాను. సంవత్సరం తర్వాత ఏ రోజు కూడా సాతాను నా యొద్దకు వచ్చి ఏ ప్రయత్నము చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? ఈ హృదయంలో వాక్యము తప్ప ఈ లోకానికి చోటు లేదు. దేవునికి స్తోత్రం. నా సహోదరి పుట్టినరోజు 8 గంటలకు గుర్తొచ్చింది. ఎందుకో తెలుసా? అప్పుడు లోకంలో ఉండి నా సహోదరి, నా కుటుంబం అని ఉండేది. ఈరోజు నా దేవుడని నేను బ్రతకగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. లోకపు మత్తులో ఉంటే లోకమే గుర్తొస్తుంది, కానీ దేవుని శక్తి చేత ఎప్పుడైతే నింపబడతామో, దేవుడే మన తలంపుల్లో నిర్మించబడ్డది కనుక ఆ హృదయంలో ఉన్న వాక్యం మన తలంపులను ఎంతగా తీసుకువెళ్తుందంటే పవిత్రమైన చోటుల్లోనికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇలా మీరు వెళ్ళాలని నా ప్రయత్నం, ఇలా మీరు నేర్చుకుని దేవుని చిత్తములో ఎదగాలనే నా ప్రయత్నం. నేను కోల్పోయినది నా యవ్వన ప్రాయంలో ఇప్పుడు కోల్పోతున్న యవనస్తులకు తెలియచేయాలని నా ప్రయత్నం. కానీ ఏ యవనస్తులు కూడా దేవుని వాక్యాన్ని చోటివ్వట్లేదు. మంచి టీప్ టాప్ గా వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని చర్చికి వెళ్తున్నాడు అనుకుంటే వాడి జేబులో 3 సినిమా టికెట్లు ఉంటాయి. అవునా కదా? టీప్ టాప్ గా చర్చికి వెళ్తున్నాడని ముస్తాబాయి 11:30 దాకా 12:30 దాకా చర్చిలో కూర్చుంటాడు. 12:30కి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికంటే 1:30కి సినిమా స్టార్ట్ అయిపోతుంది. దేవుడు చర్చిలో ఉండి యవనస్తులు ఎలా బ్రతుకుతున్నారు ఈరోజు. కానీ దేవుని మాట శ్రద్ధగా విన్నవాడికి దేవుడు తను ఎంతగా హెచ్చిస్తాడంటే, జనములందరికంటే, సమస్త జనములందరికంటే పైనున్న వాడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి ఆశీర్వాదాలు విడిచిపెట్టి మూర్ఖత్వము చొప్పున మనం ఎందుకు తిరగాలి? తెలియనంతసేపు ఒక భాగం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి వాక్యం చెప్పింది. ఇప్పుడు ఒక పార్ట్ ఉంది. ఈ పార్ట్ లో మనకి దేవుడు అంటే తెలియదు, ఈ పార్ట్ లో దేవుడు అంటే తెలుసు, ఈ పార్ట్ లో ఎలా బ్రతకాలో తెలుసు, ఈ పార్ట్ లో దేవుని కొరకు ఎలా మన జీవితాలను నిర్ణయించుకోవాలో మనకి తెలుసు. ఈ పార్ట్ లో అన్ని విషయాలు తెలిసినప్పుడు తెలియని విషయాన్ని మరలా తెలిసిన పార్ట్ లోకి తీసుకువస్తే అది దేవునికి ద్రోహం చేసినట్ట కాదా? ద్రోహం చేసినట్టే. ఈరోజు దేవుడు అంటే తెలియనంత వరకు నీవు పాపం చేస్తావు. కానీ తెలిసిన దేవుని చిత్తాన్ని గైకొనకుండా నీ ఇష్టానుసరమైన జీవితాన్ని, నీ ఇష్టానుసరమైన నడవడికను నడుస్తూ ఇంకా దేవునికి ద్రోహం చేస్తే దేవుడు ఏమైనా అబద్ధం ఆడేవాడంటారా? కాదు. దేవుడు తెలిసిన తర్వాత తప్పు చేస్తే ఏమాత్రం ఊరుకోడు. దేవుడు తెలిసిన తర్వాత ఆయన్ని అవమానపరిస్తే ఏమాత్రం ఊరుకోడు. మోయాబురాలైన రూతు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన తాతతో వెళ్తానికి ఇష్టపడ్డది, కానీ ఏ మాత్రము కూడా అత్తని విడిచి నేను మరలా మా యొక్క దేశానికి వెళ్ళిపోతానని ఆలోచన చేయలేదు. అవునా కాదా? అవునా కాదా? అవును. ఎందుకని? ఆమె తెలియనంతసేపు పాపంలో ఒక పాటలో మునిగిపోయింది. మోయాబులంటే దేవునికి వ్యతిరేకస్తులు, దేవుణ్ణి తిరస్కరించేవారు, దేవుని ప్రజలను అవమానపరిచేవారు. ఎప్పుడైతే నయోమి కోడలైందో, ఆ నయోమి కోడలైన తర్వాత తన యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు,
నీ జనమే నా జనము అని చెప్పి తన యొక్క స్థితిని పార్ట్ 1లో విడిచిపెట్టేసింది. పార్ట్ 2లో ఏం చేసిందంటే దేవుని యొక్క సంతానము తనలో నుంచే వచ్చే రీతిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో వార్ప పేరు ఎందుకు ఏర్పడతావో తెలుసా? మరలా వెనక పాటలో ప్రయత్నం చేస్తుంది. వార్ప పేరు ఎందుకు రాయబడలేదు తెలుసా? కొత్త నిబంధనలో తన యొక్క జీవితంలో మరలా మోయాబు ప్రాంతమే నాకు నచ్చినదని చెప్పి అత్తగారిని విడిచి వెళ్ళిపోయింది. అత్తగారిని ప్రేమించిన రూతు ఆశీర్వదించబడు. దేవునికి స్తోత్రం. రోజు అత్తగారిని శ్రమ పెట్టేవారంటే జాగ్రత్త, వారిని శ్రమ పెట్టొద్దు. నీకు తల్లిదండ్రులు లేరని అత్తవారింటి కాడ తల్లిదండ్రులను ఏర్పాటు చేశాడు దేవుడు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తున్నావు కనుక అత్తవారింటి కాడ తల్లిదండ్రులను దేవుడు ఏర్పాటు చేశాడు. అదే వయసులో ఉన్న తల్లిదండ్రులను ఏర్పాటు చేసి నీ తల్లిదండ్రుల వల్ల వారిని చూసుకోమని చెప్పాడు. రూతు అందులో గుణవతి అయిన భార్య గనుక, గుణవతి అయిన కోడలు కనుక తన అత్తను విడిచిపెట్టక నువ్వే నా ప్రాణమని తనను పోషించింది. తనను ఏ మాత్రము కష్టపెట్టకుండా పగలంతయు పనిచేసి పరగేరుకుని వచ్చి రాత్రంతయు తనకి సాకిరీ చేసింది. ఎందుకో తెలుసా? తన అద్భుతమైన హృదయం కలిగి ఉంది. ఈరోజు అత్తగారు మాంగారు అయ్యిన అత్తగారు కోడల మధ్యన సమాధానము లేకపోతే రూతు గ్రంథాన్ని లోతుకు వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది. మోయాబులంటే ఎవరో తెలుసా? దేవునికి వ్యతిరేకస్తులు, దేవుని ఇష్టము కలిగిన వారు కాదు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి అన్య దేవతల చుట్టూ త్రిప్పేవారు ఈ మోయాబీలు. అలాంటి ప్రాంతము నుంచి వచ్చి అలాంటి ప్రాంతముకు వెళ్ళిన ఆయన నయోమి ఏం చేసిందంటే 2 కోడలను తీసుకొచ్చి వాళ్ళ కుమారులకు చేసింది. అన్య జనులకు వివాహం చేసుకోవద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. అన్య జనులకు సంబంధించిన బిడ్డలను మీరు ఏమాత్రము వివాహం చేసుకోకూడదు, వారికి మీకు పొత్తు కాదని దేవుడు ముందుగానే చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ బెత్లెహేము నుంచి ఇశ్రాయేలుకు సంబంధించిన ఈ నయోమి తన భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. మోయాబీలు ప్రాంతముకు వెళ్ళిపోయిన వెంటనే తన యొక్క జీవితంలో జరిగిన విపత్తు ఏంటంటే పెళ్లి చేసిన కొన్ని దినాలు వారు కాపురం చేశారు, కానీ తర్వాత వారి జీవితంలో విషాదం ఏర్పరచింది. మోయాబీరాలు ఎలాంటి వారు తెలుసా? దేవుడు స్త్రీలను కూడా వదిలిపెట్టొద్దు, చంపేమని. చూడండి సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వారు ఎంత ఘోరపాయ స్థితిలో ఆడవాళ్ళని సైతం దేవుడు విడిచిపెట్టద్దు అన్నాడండి. ఆ ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బయలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసి అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలుసుకొనినందున యెహోవా కోపము రగులుకొని. దేవునికి స్తోత్రం. ఈ కోపము రగులుకోవడానికి కారణం ఏంటో తెలుసా? బాలాకు బిలాముకి మనకు తెలుసు కదా ఏ స్టోరీ జరిగిందో. గాడిదతో గాడిది మాట్లాడినట్లు వాక్యములు చాలాసార్లు మనం చూస్తాం. ఈ బాలాకు చేస్తున్న విధానములో మోయాబు రాండ్రులను ఇస్సాకు ఈ యొక్క ఇశ్రాయేలులు ఎలా అయినా పడగొట్టగల శక్తివంతులు, సమర్థులని వారికి తెలుసు. అందుకని వీరు చేస్తున్న వ్యతిరేకత శక్తి ఏంటో తెలుసా? వ్యభిచారము చేత ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నారంటే లోపరుచుకుంటున్నారు. నేను ఈ టాపిక్ చెప్పాలని కాదు, కానీ ఇలా ఎటువంటి వారని మీకు చూపిస్తున్నా. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే అన్య దేవతల వైపు వారి హృదయాలను త్రిప్పడానికి ఏం చేస్తున్నారంటే వారు చేసిన క్రియ వ్యభిచారపు తలంపును వారిలోనికి తీసుకొచ్చారు. అందుకని ఈ యొక్క మోయాబు స్త్రీలను కూడా ఎవరిని వదిలిచిపెట్టొద్దని దేవుడు చెప్పాడు. కత్తి చేత హతము చేసామని చెప్పాడు. అలాంటి జనాంగములో నుంచి వచ్చిన ఈ రూతు ఈ రోజు క్రీస్తు సంతానములో ఒక పేరు గాంచిందంటే ఆలోచన చేయండి. క్రీస్తు జననములో ఒక పేరు గాంచిందంటే ఆలోచన చేయండి. అటువంటి స్థితిలో ఉన్న వారికి కూడా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడంటే ఈ రోజు నీ స్థితిని నా స్థితిని చూసిన దేవుడు నీకు నాకు అవకాశాలు ఇవ్వడా? ఇస్తాడు. అయితే మనం జీవితాల్లో కలగవలసిన విధానం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా మనము వినాలి. ఆయన వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలి. ఈరోజు నింపుకోకుండా మన జీవితాల్లో సంతోషము లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మనం మార్చిపోయాం. చూడండి, కొంతమందికి బలహీనతలు వస్తాయి. బలహీనతలను బట్టి ప్రార్థన మీద ఆధారపడతారు. ఆధారపడద్దని నేను అనట్లేదు.
కానీ అదే ప్రార్థన నువ్వు చేస్తే కూడా జరుగుతుందని నీకు తెలుసు, అవునా కాదు? ఇప్పుడు ఒక శరీరము దాల్చిన మనిషి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే అదే శరీరము దాల్చిన నీవు ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లా? చెప్పండి, ఆలోచన చేయండి. ఇదే వ్యక్తి ఇక్కడ బోధించగలుగుతున్నాడంటే, మీరు వింటున్నారంటే ఇదే వాక్యాన్ని దేవుడు మీకు ఇవ్వలేదా? మీ చేతిలో బైబిల్ గ్రంథం లేదా? మీరెందుకు దాన్ని గ్రహించలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చే స్థితిని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఇవ్వండి, మీ ప్రార్థనకు మీరే ఫలితం పొందుకుంటారు. సేవకుడి అవసరం వద్దా అంటే వద్దని నేను అన్నాను. ప్రతి ఒక్కరికి సేవకుడు అవసరమే, సేవకుడి ప్రార్థన అవసరమే, సేవకుడి మాటలు అవసరమే. వారు ఎలా నిర్మించబడాలో, ఎలా రూపాంతర పొందాలో మీకు నేర్పిస్తున్న విధానంలో మీరు వినొద్దని ఏ రోజు నేను అన్న, కానీ మీకు కూడా సేవకుడికి ఇచ్చిన శక్తే దేవుడు ఇచ్చాడు. చూడండి, యాకోబు 5:17 చూడండి. తెలిసిన మాట మీకు చూపిస్తున్నా. ఏలియా మన వంటి స్వభావము గలవాడు కాడా? రక్షింపకుండినట్లు వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందా లేదా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ వచనంలో యాకోబు రాస్తూ? మన వంటి స్వభావము గలవాడు ఏలియా కాదని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడినా లేకపోతే మీకు ఏ విషయంలో ప్రార్థన చేసినా మీరు నా వంటి స్వభావం కలవారు కదా? చెప్పండి. ఇప్పుడు మీలో ఎందుకు శక్తి రావట్లా? మీలో ఎందుకు బలము రావట్లా? మీలో దేవుని యందు విశ్వాసం ఎందుకు రావట్లా? మీలో దేవుని యందు నమ్మకం రావట్లా? ఎందుకని? మీరు ఇచ్చే అవకాశం దేవునికి ఇవ్వట్లా. మీ స్థితులను బట్టి, మీ అవసరాలను బట్టి మీరు ఇస్తున్నారు. మిమ్మల్ని అవమానపరుస్తున్నాను అనుకుంటున్నారేమో. మీలోనికి శక్తి తీసుకురావడానికి ఈ మాటలు చెప్తున్నారు. మీలోనికి బలము తీసుకురావడానికి, మీలో ఉన్న క్రియలను విడిచిపెట్టి దేవునికి స్థానం ఇవ్వడానికి నేను గొప్పని కాదు, మీరు గొప్పని మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుని మాట శ్రద్ధగా విన్న అబ్రాహాము ఎందుకు హెచ్చించబడ్డాడో తెలుసా? తన సంతానం ఆశీర్వదించబడడానికి దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఆయన మాట విన్నాడు కనుక. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది ఏంటో తెలుసా? నీవు కూడా ఏలియా వంటి స్వభావం గలవాడివి. నీవు ప్రార్థన చేస్తే వర్షం ఆగుతుంది. నీవు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపరచబడతాయి. నీవు ప్రార్థన చేస్తే నీ చేత ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో వారికి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది నీలో ఉన్న రగిలింపును బయటికి తీసుకురావాలి. నీలో ఉన్న బలహీనతనంతటిని విడిచిపెట్టి దేవుని శక్తిని బయటికి లేవనెత్తాలి. నీలో జీవజల ఓటలు పైకి పొందుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. రాగలననే శక్తి నీలో ఉంటే దేవుడు ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉంది. నువ్వు రాగలే కెపాసిటీ నీలో ఉంటే, నేను దేనిని సాధించగలను నా దేవుని చిత్తములో అని నీకు రోషము కలిగి ఉంటే, రోషము కలిగిన దేవుడే నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య చెట్టు ఎక్కితే పండ్లు రాల, జక్కయ్య చెట్టు ఎక్కితే దేవుడు చూడాల. జక్కయ్య చెట్టు ఎక్కడానికి దేవుడు ముందే చూశాడు. ఎందుకు తెలుసా? ఆయన్ను చూడాలనే కోరిక ఆయనకి ఇక్కడి నుంచి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన చూడాలి, ఆయన ముట్టుకోవాలని ఆయన ఆలోచనలో ఉండాలి అనే తపన ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఆయన నెతానీయులను చూసినట్టుగానే జక్కని చెట్టెక్కక ముందే తన హృదయంలో దేవుని కొరకు ఏమనుకుంటున్నాడు ముందుగానే యేసుక్రీస్తు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయంలో ఏదైతే ఫలించాలనుకుంటున్నావో, దేవుని సన్నిధిలో ఏదైతే నేను నిలబడాలి, ఈ స్థితిలో ఉండాలని నీకు రోషము కలిగి ఒక మంట ఈరోజు కలుగుతుందో, తప్పకుండా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈలోనికి రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని ప్రవాహం, దేవుని శక్తి, దేవుని ఉన్నతమైన కృప. అది రూతు పొందుకోవడానికి గల కారణం నీ దేవుడే నా దేవుడు అన్నది తన యొక్క చిత్తంలో దేవుడే శాశ్వతమని మోయాబుని విడిచిపెట్టి, లోకస్తులను విడిచిపెట్టి దేవుని కొరకు తన అత్తతో వచ్చేసింది. ఆయన జనంగమే నీ జనంగం నా జనంగం అని ఒప్పుకున్న తర్వాత ఈరోజు నిలబడగలిగింది. ఈరోజు నువ్వు నా దేవుని మాటలు అంగీకరించి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే తప్పకుండా నీలో ఒక రూపాంతరమైన అనుభవాన్ని దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఉంటుంటే రోషము రావాలి, నీవు వింటుంటే రోమాలు లెక్కబడాలి. అలా స్థితిలో నీవు ఉన్నావంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నట్టే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రెచ్చగొడుతున్నట్టే, పరిశుద్ధాత్మ దేవుడు తన కొరకు తన వాక్కు చేత నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నట్టే. నీకు గద్దింపు కలిగిన మాటలు ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుడు నువ్వు కావాలనుకున్నప్పుడే.
నీకు దేవుని యొక్క చిత్తములో నిలబడాలని నీకు ఎప్పుడైతే ధైర్యం వస్తుందో అప్పుడు దేవుడు నిన్ను లా అని బయటికి తీసుకొస్తున్నట్టే. దేవునితో ఉంటే నిద్ర రాదు తెలుసా? నేను మరలా చెప్తున్నాను, దేవునితో ఉంటే నిద్ర రాదు, శరీర బలహీనత రాదు. ఏ టైంలో లేకపోతారో తెలియదు, ఏ టైంలో ప్రార్థన చేయమంటారో తెలియదు, ఏ బంధకాల నుంచి ఎవరిని విడిపించమంటాడో తెలియదు. ప్రతి విషయంలో ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకో తెలుసా? ప్రార్థన మన జీవితాన్ని పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కువగా ప్రార్థనతో గడిపితే అంతగా నీ కుటుంబం వర్ధిల్లుతూ ముందుకు వెళ్తుంది. మొత్తం అంతా మెడలు నింపేస్తారు, చేతిలో రూపాయి లేకుండా. పొద్దున రూపాయి లేకుండా ఉంది, సాయంత్రానికి ఎప్పట్లో 4,000 వచ్చింది. దేవునికి స్తోత్రం. మనము దేవుని కొరకు ఆలోచన చేయాలి, దేవుడు మన ఆలోచన నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప కోసం చెప్తున్నాను అనుకోవద్దు. నేను పొందుకుంటున్నది మీరు పొందుకోవద్దు. ఏదో సరదాగా వస్తున్నారు, సరదాగా వెళ్ళిపోతున్నారు, సరదాగా వింటున్నారని నాకు వద్దు. నాకు కావలసింది పరలోక రాజ్యంలో మీకు నిత్యత్వాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేయాలి. మీ కుటుంబాలతో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏ జీవితం ఎందుకు అని ఆలోచన చేస్తే పొరపాటున మన శ్మశానాల్లోకి వెళ్ళి చూస్తే మనకి తెలిసిన వారు ఎంత మంది పేర్లకు రాయబడి ఉంటాయి. వారందరూ పట్టుకెళ్ళింది ఏమీ లేదని మనకి తెలుసు. ఈరోజు నువ్వు పట్టుకెళ్ళవలసింది ఏంటో తెలుసా? నీతో పాటు నీ కుటుంబాన్ని పరలోక రాజ్యానికి, నీతో పాటు ఒక్క ఆత్మనైనా దేవుని రాజ్యానికి. నేను ఈ ఆత్మను సంపాదించాను, నన్ను పుట్టించినందుకని గర్వంగా దేవుని దగ్గర నిలబడడానికి నీలో దేవుడు రోషాన్ని పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము చేప కాదు, ముడుచుకుని వెళ్ళిపోయి మరలా తెరిచి, మరలా ముడుచుకుని వెళ్ళిపోయి తెరిచి కాదు. అది ఎప్పుడు నీ హృదయంలో ద్వారాలు తెరిచిన రీతిగా ఉండాలి. అందుకని కొలస్సీ పత్రికలో చెప్పిన మాట, నీ హృదయమును నీ వాక్యము చేత నింపితే గనక అది సమృద్ధిని ఇస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కలిగి నడవలసిన భాగం ఏంటో తెలుసా? నేను రోషము గల దేవుడిని సేవిస్తున్నాను, అదే రోషము కలిగి దేవుడు నాకు ఏదైనా చేయగలడనే సామర్థ్యం నీలోకి రావాలి. విశ్వసించాలి, దేవుడిని ఇక్కడ ఉన్నాడని విశ్వసించాలి, ఏదైనా చేయగలడని విశ్వసించాలి. నీలో బలమును పుట్టించేది ఆయనే, పిరికితనాన్ని కలుగు చేసేది ఆయనే. అయితే సాతాను పెట్టే పిరికితనం నిన్ను అవమాన పాలుకు తీసుకువెళ్తుంది, బలహీనతల వైపు నిన్ను తీసుకువెళ్తుంది, కృంగదీయాలనే తలంపుల వైపు తీసుకువెళ్తుంది. అయితే దేవుడు పెట్టే ప్రయాస, శ్రమ ఎలా ఉంటుందో తెలుసా? చిన్న చిన్నగా నీ మనసులో సంతోషాన్ని ఏ మాత్రము దూరం అవ్వదు. అది భరించగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు నీకు పెట్టినాగా. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను నువ్వు గమనించుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నిన్ను నువ్వుగా వెతకడం ప్రారంభించబడితే రూతు ఒక పార్ట్లో మోయాబీలకు సంబంధించింది, రెండో పార్ట్లో ఇశ్రాయేలీలకు సంబంధించింది. అవునా కాదా? నీ దేవుడే నా దేవుడు అన్నదంటే కంపల్సరీ తన యొక్క జీవితం అంతా విడిచిపెట్టేసింది, క్రొత్త జీవితం కావాలని వచ్చింది. సంపాదించేసి ఆస్తి కూడబట్టలేని మనుషులందరికీ ఎంతో కాలము మేపేంత వాడి కుటుంబంలోనికి, బోయాజు కుటుంబంలోనికి రూతు వెళ్ళిపోయింది. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు సంపాదించలేని ఆస్తిలోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు అనుకోవచ్చు ఎలా వస్తుంది, నా దేవుడు దాన్ని ఇవ్వగల సామర్థ్యం. దేవునికి స్తోత్రం. నీవు నమ్ము నా దేవుణ్ణి, ఏదైనా చేయగల సమర్థుడు. నీవు దేవుణ్ణి విశ్వసించు, నా దేవుణ్ణి నమ్మకముతో నిలబడు. ప్రభువా, నేను నిజంగా నీ కొరకు నిలబడాలని రోషం నీలో ఉంటే, ప్రభువా నీ శక్తి నాకు కావాలని రోషము నీలో ఉంటే, నేను ఏలియా వంటి మానవుని కలిగిన వాడిని, నేను కూడా నా దేహంలో దేవుని శక్తిని ధరించుకుంటే నేను ప్రార్థన చేయగా ఈ కార్యం ఎందుకు జరగదనే ఆలోచన నీలో ఉంటే తప్పకుండా రోషము కలిగిన దేవుణ్ణి నీవు సేవించడానికి ప్రయత్నం చేయి. అటు కృపలో దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుడు నీతో మాట్లాడిన రాత్రి, నిన్ను దేవుడు ఒక క్రొత్త రూపంలోనికి మార్చుకోవాలని ఇష్టపడిన రాత్రి దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. తన యొక్క ఉద్దేశంలో ఎలా అయితే నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడో ఈరోజు ప్రార్థన చేయి. అద్భుతమైన మాటలు దేవుడు నీకు ఇచ్చాడు. అద్భుతమైన మాటలను దేవుడు నీకు ఎంతో విలువైన మాటలను తెలియపరిచాడు. నీలో ఒక రోషము కలిగిన మాటలు విడుదల చేశాడు. రోషము కలిగిన శక్తిని దేవుడు విడుదల చేశాడు. రోషము కలిగిన బలమును విడుదల చేశాడు. ఈరోజు నీ పాత జీవితంలో ఒక పార్ట్ కనపడుతుందేమో. ఇప్పుడు రెండో పార్ట్లోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇప్పుడు రెండో పార్ట్లోనికి నీవు అడుగు పెట్టడానికి సిద్ధపడాలి. విడిచిపెట్టే పాత జీవితాన్ని రూతు విడిచిపెట్టింది. తన యొక్క పాత జీవితాన్ని ఏమాత్రము పొందుకోకుండా ఈరోజు నీ జీవితంలో విడిచిపెట్టే
నీలో ఉన్న బలహీనతను తలుచుకోవద్దు, నీలో ఉన్న కృంగదీసే బలహీనతను తలుచుకోవద్దు, నిన్ను భ్రమపరిచే దాన్ని తలుచుకోవద్దు. ఇక నుంచి నీకు విడుదల యేసు నామములో కలగబోతుంది. ఇప్పటి నుంచి నీ సెకండ్ పార్ట్ ప్రారంభించబడాలి. నీ మాట సమస్తము మార్చబడాలి. నువ్వు చేసే స్నేహితులు ఎలా ఉన్నారో ఆలోచన చేయి. నీవు మాట్లాడుతున్న మనుషులు ఎలా ఉన్నారో ఆలోచన చేయి. నీవు నడుస్తున్న నడవడిక ఎలా ఉందో ఆలోచన చేయి. ఈ రోజు నీవు రూతు వలె సెకండ్ పార్ట్ లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. నీ దేవుడే నా దేవుడని ఒక్క మాట పలికిందో లేదో ఆమె ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈరోజు నీకున్న పరిస్థితులు, నీకున్న సమస్యలు, నీకున్న వేదనలు, ఇవన్నిటిని పార్ట్ ఆఫ్ లైఫ్ గా పక్కన పెట్టే, పార్ట్ ఆఫ్ లైఫ్ గా దాని అంతటిని విడిచిపెట్టి ఈ రోజు నుంచి నీకు నూతనమైన బలంని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నీకు రోషము కలిగించే మాటలే దేవుడు నీకు ఇచ్చాడు. రోషము కలిగిన మాటలే దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు. అలాంటి రోషము కలిగిన మాటల మధ్యన సాతానుడు ఏ మాత్రము రోషము కలిగిన దేవుడు ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టడు. రోషము కలిగిన దేవుడు ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టడు, ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టడు. నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఈ రాత్రి మీ అందరితో మాట్లాడాడు. రోషము కలిగిన దేవుడే ఏలియా వంటి శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. ఏలియా వంటి బలమును దేవుడు మీకు ఇచ్చాడు. ఏలియా వంటి బలమును దేవుడు మీకు ఇచ్చాడు. ఈ రోజు మీరు స్వభావాన్ని, మీ బలహీనతలను విడిచిపెట్టేయండి. ఏ నోరు నిన్ను కంట్రోల్ చేసుకోలేకుండా చేస్తుందో, ఏ మైండ్ నిన్ను కంట్రోల్ చేసుకోకుండా చేస్తుందో, ఏ తలంపు నిన్ను కంట్రోల్ చేసుకోకుండా చేస్తుందో, ఏ సీరియల్ అయితే నిన్ను కంట్రోల్ చేసుకోకుండా చేస్తున్నాయో, ఏ సినిమాలు అయితే నిన్ను కంట్రోల్ చేయకుండా చేస్తున్నాయో, యేసు నామములో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. యేసు నామములో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ భర్త విషయంలో పొరపాటు ఉండొచ్చు, నీ బిడ్డల విషయంలో పొరపాటు ఉండొచ్చు, నీ కుటుంబ విషయాల్లో పొరపాటు ఉండొచ్చు, కానీ నా దేవుడు ఏ మాత్రము పొరపాటు చేయడు. అని అబద్ధమాడుటకు నరుడు కాదు. ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నరమాత్రుడు కాడు కన్నీళ్లు కార్చడానికి. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు రోజు వాగ్దానం చేశాడు. నీవు రోషము కలిగి బ్రతకాలని, నీవు రోషము కలిగి జీవించాలని, నీవు రోషము కలిగి నడవాలని, నీలో ఉన్న బలహీనతల నుంచి బయటికి రావాలని దేవుడు ఈ రోజు నీకు కొత్త అనుభవాన్ని పరిచయం చేశాడు. నీవు సాధించలేని అనుకుంటున్నావే, అది నీకు సాధించబోయే విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు గెలవలేనని అనుకుంటున్నావే, అది గెలిచేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఇది నేను పొందుకోలేనని నీవు అనుకుంటున్నావే, అది పొందుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఏదైతే నీవు పొందుకోబోతున్నావో, ఏదైతే నీకు దేవుడు ఇవ్వబోతున్నాడో, ఆయన మహాశక్తి ఈ రోజు నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన పరిశుద్ధాత్మ బలము నిన్ను ఆవరించబోతుంది. ఈ రోజు నుంచి నీలో క్రొత్త ధనము రాబోతుంది. ఈ రోజు నుంచి నీలో క్రొత్త అనుభవాలు రాబోతున్నాయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీ బంధకాలన్నీ తెగిపోబోతున్నాయి. నీలో ఉన్న బంధకాలు విడుదల పరగబోతున్నాయి. నీవు పొందుకోవాలనుకుంటున్న దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి శక్తి చేత ఏదైతే కావాలని ఆశపడుతున్నావో దేవుడు అది ఇవ్వబోతున్నాడు. నీవు వింటున్నావేమో, వింటున్న వినికిడిలో దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. పరలోకమందున్న మా గొప్ప వెలుగు చేత నిన్ను నింపబోతున్నాడు. పరలోకమందున్న మహాశక్తి చేత నిన్ను రూపాంతరపరచబోతున్నాడు. నిన్ను మోసం చేస్తున్న నీ హృదయాన్ని విడిచిపెట్టి నామకార్థంగా వచ్చి వెళ్ళిపోకూడదు. మీరు రోషము కలిగిన మాటలు మీరు విని వెళ్తున్నారు. దైవాత్మ కలిగిన మాటలు మీరు విని వెళ్తున్నారు. దైవ శక్తి కలిగిన మాటలు మీరు విని వెళ్తున్నారు. ఇది మామూలుగా పెట్టిన కూడిక కాదు. దేవుని కొరకు ప్రత్యేకపరచడానికి ఏర్పాటు చేసిన కూడిక. ఇది దేవుని కొరకు ప్రత్యేకము కలిగిన ఏర్పాటు చేసిన కూడిక. దీనికి అడ్డుగా వచ్చేవారు ఎవరు ఉండరు. నీ మార్గాన్ని దేవుడే స్థిరపరచబోతున్నాడు. నిన్ను ద్వారాలు తెరవబోతున్నాడు. నీ ఆశ్చర్యమైన జీవితంలో మేలును దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆయన మాట నీవు శ్రద్ధగా వింటే జన్మలందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. సమస్త జన్మల కంటే నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు ఒక్కటే వచనము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన వాక్యమును హృదయమందుంచుకుని సమృద్ధి కలిగిన జీవితాన్ని జీవించు.
ఆయన వాక్యముని నీ పాదములకు దీపంగా మార్చుకో. విడిచిపెట్టి నీలో ఉన్న పెరుగుదలాన్ని, నీలో ఉన్న అవిశ్వాసాన్ని, నీలో ఉన్న అపనమ్మకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతనమైన జీవితంలో నీకు నడిపించబోతున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. నీవు కారుస్తున్న కన్నీరు వృధా కాదు. నీవు బలహీనమైపోయిన నీ శరీరము ఏ మాత్రము కూడా మరింత బలములోనికి నడిపించబోతున్నాడు. మరింత శక్తిలోనికి నేను తీసుకువెళ్ళబోతున్నాడు. మరింత ఆశీర్వాదంలోనికి నేను తీసుకువెళ్తున్నాడు. నీవు రూపాంతరం అనుభవంలోనికి వెళ్తావా? రూపాంతరమైన శక్తిలోనికి వెళ్తావా? అలా వెళ్తానన్న వారు, రోషము కలిగిన మాటలు నాకు ఈ రోజు తగిలిని అన్నవారు చేతులెత్తి ప్రార్థన చేయండి. రోషము కలిగిన మాటలు నాకు వచ్చాయి ఈ రోజు అన్నవారు చేతులెత్తి ప్రార్థన చేయండి. రోషము కలిగిన మాటలే దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడని వారు మీ చేతులు దేవునికి చూపించండి. మీ చేతులు దేవునికి చూపించి, ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడావు, ఈ రోషము కలిగిన మాటలు నాకే, ఏలియా వంటి స్వభావం నాదే, కావాలి 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 అని నీవు ఆశపడుతున్నావు, గెలవాలి గెలవాలి అని ఆశపడుతున్నావు. నిన్ను గెలిపించబోతున్న నా దేవుడు ఈ రోజు నీ చెయ్యిని చూస్తున్నాడు. నిన్ను గెలిపించబోతున్న నా దేవుడు నీ చేతులను చూస్తున్నాడు. నిన్ను గెలిపించబోతున్నవాడు, విజయంలోనికి నిన్ను నడిపించబోతున్నవాడు, నీకు అసాధ్యమని అనుకుంటే దాన్ని చేయబోతున్నవాడు ఈ రోజు నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాన్ని చేయడానికి ముందుగా ఉన్నాడు. ఈ రోజు నీవు చూస్తున్న మాటలు, వింటున్న మాటలు, చూస్తున్న చూపులలో ప్రతి ఒక్క దానిలో విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు శక్తి కలిగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేతులెత్తి చూపించావు, దేవుడు నీ మార్గాన్ని సరళము చేయబోతున్నాడు. ఇక నుంచి నూతనమైన తలంపులు, నీకు ఏదో జరుగుతుందని అనుకున్నావు కానీ ఏమీ జరగదు. నిన్ను భ్రమపరిచేవాడు ఏదో భ్రమపరిచి నిన్ను మత్తులో కృంగదీయాలనుకున్నాడు, ఏమీ జరగదు. నా యేసయ్యని ఈ రోజు నుంచి నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన దేవదూతలు నీ చుట్టూ కాపుదలుగా ఉండబోతున్నాయి. ఆయన దూతలు నీ మార్గమును సరళము చేయబోతున్నాయి. దుష్టుడు ప్రాణాత్మకమైన శరీరంలో బంధకాల్లో ఉండి నిన్ను తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడేమో, వాడి ఎత్తులు ఏ మాత్రము చెలవు. నీ కుటుంబంలో, నీ యొక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య తీసుకురావాలని అనుకుంటున్నాడేమో, నీకున్న బలమును బట్టి నేను కృంగదీయాలని చూస్తున్నాడేమో, వాడి మాటలు ఏ మాత్రము చెల్లవు. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మీకు బలమైనది ఏదైతే జరగట్లేదో, మీ జీవితంలో ఏదైతే జరగట్లేదో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మీ జీవితంలో జరగని దానికోసం ప్రార్థన చేయండి. ప్రతి కార్యం, ప్రతి ప్రార్థన ప్రతి రాజ్యానికి ప్రార్థించి యేసునామములో ప్రతి ప్రార్థన ఆలకించి, యేసునామములో ప్రతి ప్రార్థన ఆలకించి, యేసునామములో ప్రతి ప్రార్థన జవాబునివ్వండి. యేసునామములో ప్రతి ప్రార్థనకు జవాబునివ్వండి. యేసునామములో ప్రతి ప్రార్థనకు జవాబునివ్వండి. యేసునామములో ప్రతి ప్రార్థనకు జవాబునివ్వండి. యేసునామములో ప్రతి ప్రార్థన జవాబునివ్వండి. కార్యములు జరగడం ప్రారంభించి ఇది ఒక సాక్షార్థమైన కూడికగా ఉండాలి. ఈ మొదటి మందిరంలో జరుగుతున్నది సాక్షార్థమైన కూడికగా ఉండాలి. ప్రతి ఒక్కరికి జవాబు దయచు. యేసు నామములో ప్రతి ఒక్కరికి జవాబును దయచు. ప్రతి ప్రార్థనకు జవాబును దయచు. ఏది పొందుకోవాలనుకుంటున్నారు, ఏది సాధించాలనుకుంటున్నారు, ఏది గెలుపొందాలని చూస్తున్నారు, యేసు నామములో ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచు. యేసు నామములో ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. జవాబునివ్వండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. యేసు నామములో ఆలకించండి. ఈ కార్యములు జరగాలి. ప్రతి మనిషి జీవితంలో ఈ కార్యములు జరగాలి. రోషము గల దేవానికి కార్యములు జరిగింది. ప్రతి కుటుంబంలో కార్యములు జరగాలి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి కుటుంబంలో నీ కార్యాలు జరగాలి. యేసు నామములో నీ మహాకృప విడుదల, యేసు నామములో నీ పరిశుద్ధాత్మ సహాయం, యేసు నామములో నీ మహాకృప విడుదల, యేసు నామములో నీ మహాకృప అనేక మందికి స్వస్థత ఇవ్వాలి.
యేసునామములో అనేక మందికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. గర్భఫలములో డిస్టర్బ్ చేస్తున్న స్పిరిట్లు బందీలైపోవాలి. గర్భఫలములో స్పిరిట్లు తండ్రి యేసునామములో అయిపోవాలి. పరిశుద్ధాత్ముడు స్తోత్రం 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 స్తోత్రం. నీకే స్తోత్రం. కార్యములు జరిగించు దేవానికి స్తోత్రం. కార్యములను జరిగించు దేవానికి స్తోత్రం. కార్యములను జరిగించు దేవానికి స్తోత్రం. అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం ఏలు వంటి స్వభావం గల వారిని తండ్రి పరిశుద్ధాత్మనామములో ప్రతి ప్రార్థన జవాబును దయచేయండి. ప్రతి ప్రార్థనకు యేసునామములో జవాబును దయచేయండి. ప్రతి ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం. గర్భఫలాల విషయంలో డిస్టర్బ్ స్పిరిట్లను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మనామములో గర్భఫలాలను డిస్టర్బ్ చేస్తున్న ప్రతి స్పిరిట్ ని యేసునామములో ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి. ప్రతి దురాత్మ శక్తిని యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. గర్భఫలాల్లో గలిబిలి చేస్తున్న శక్తిని యేసునామములో ఇప్పుడే బంధించబడును గాక. గర్భఫలాలు లేకుండా చేస్తున్న సాతాను సామ్రాజ్యం యేసునామములో కూలిపోవును గాక. ఇప్పుడే వాటి శక్తులు లయమైపోవును గాక. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డల విషయంలో గర్భఫలముల ద్వారములు తెరవబడును గాక. యేసునామములో గర్భఫలపు ద్వారములు తెరవబడును గాక. శాంతి సమాధానం లేకుండా చేస్తున్న కుటుంబాల్లో ఇప్పుడే శాంతి సమాధానం మెండుగా దయచేయను గాక. యేసునామములో శాంతి సమాధానం దేవుని చేత వర్ధిల్లింపబడును గాక. రోగాలతో బలహీనత చేస్తున్న శక్తులు ఇప్పుడే లయమైపోయారు గాక. బలహీనతలో బందీలైపోయిన వారిని ఇప్పుడే బలహీనతల నుంచి విడుదల పొందుకుందరు గాక. నీ కొరకు నిలబడాలని ఆశపడిన బిడ్డలను ఈ యేసుక్రీస్తు నామములో నిలబడును గాక. పరిశుద్ధాత్మ నామములో వారికి శక్తినివ్వండి. పరిశుద్ధాత్మ నామములో వారికి బలమునివ్వండి. రూపాంతరమైన నూతన మనస్సును దయచేయండి. ప్రభువైన యేసయ్యకు వందనాలు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి తండ్రి. అయ్యా తాతారావు గారి విషయంలో మంచి కార్యములు జరిగించావు తండ్రి. అయ్యా శుభకరావు గారి భావ విషయంలో గొప్ప కార్యం జరిగించావు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మహాకృప చేత మేలు చేసే దేవుడు తండ్రి. నీ మహాకృప చేత బలమునిచ్చిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి నీవే మేలు చేసే దేవుడు తండ్రి. ఈ గ్రామం అంతటిని మార్పులనికి తీసుకువెళ్ళండి. ఈ ఎవరి ప్రాయంలో ఉన్న జీవితాలను బయటికి తీసుకురండి. నీ కొరకు ప్రతిష్ఠింపబడినలాగా మార్చండి. నీ కొరకు ప్రత్యేకింపబడిన వారిగా మార్చండి. ఏ కుటుంబాలు అభ్యంతరంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నాయో వారి జీవితాల్లో శాంతి సమాధానమును దయచేయండి. తల్లిదండ్రులకు ఘోష మిగిలిస్తున్న బిడ్డలను బట్టి వారి తలంపులను మార్చండి తండ్రి. పరిశుద్ధంగా నీకు స్తోత్రం. భర్తల విషయంలో నలిగిపోతున్న భార్యలకు సమాధానమును దయచేయండి. భర్తల విషయంలో ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో మంది బిడ్డలు నలిగిపోతున్నారు. వారి భర్తలు మారితే చాలు మా జీవితం ధన్యం అనుకుంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాల్లో సమాధానమును దయచేయండి. వారు ఆశపడుతున్నది నీ యందు మారాలని ప్రభు. వారి జీవితాలు నీకు అర్పించుకోవాలని, వారి నీ చిత్తమును నెరవేర్చాలని ఆశపడుతున్నారు. అయ్యా ఇదిగో మద్యమనే మత్తులో చీకటి బంధకాలను విడిపించండి తండ్రి. వారి చీకటి కార్యాల్లో లోనైపోయారు, బందీలైపోయారు. వారి జీవితాల్లో మనశ్శాంతి లేక తండ్రి ఎందుకు దాని వైపు వెళ్తున్నారో వద్దనుకున్న దాన్ని విడిచిపెట్టలేని బంధకాలతో బంధించబడిన సాతాను శక్తులను యేసు నామములో లయము చేయండి తండ్రి. పరిశుద్ధుడా ప్రతి భార్య భర్తల మధ్యన సమాధానము దయచేయండి. బిడ్డల మధ్యన భర్తల మధ్యన సమాధానము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఒక కుటుంబం ఐక్యమత్యముగానే ఉంటే జీవించబడుతుంది. ఆశీర్వాదకరంగా ఉంటేనే వర్ధిల్లింపబడుతుంది. ప్రభు అయిన దేవా, ఒక పార్ట్లో మనిషి జీవితం పాపముతో నిండి ఉన్న, రెండవ పార్ట్లో ప్రభు నీ జీవితముగా మార్చబడిన బిడ్డలు తండ్రి. నీ సన్నిధిలో బలము పొందుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు తండ్రి. కనికరించండి, జాలి చూపించండి. అయ్యా ఇదిగో ఈ దీనుడు చేయించిన ప్రార్థన ఆలకించండి. జరగవలసిన కార్యములు అనేకమైనవి ఉన్నవి తండ్రి. జరగవలసిన కార్యములు అనేకమైనవి ఉన్నవి తండ్రి. నీవే జరిగించండి. ఈ మందిరం విషయంలో నీ మహాకృపను విడుదల చేసినందుకు స్తోత్రాలు. ద్వారాలు తెరిచిన ప్రతి బిడ్డ చేతిని దీవించి ఆశీర్వదించండి. నూతనమైన తలంపులు కలిగిన మార్గములను విడుదల చేయండి. వారు ఎన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. వారు ఏదైతే అనుకుంటున్నారో వారి జీవితాల్లో దాన్ని నెరవేర్చండి ప్రభు. వారు ఏదైతే ప్రభు అనుకోవాలనుకుంటున్నారో ప్రభు ప్రతి విషయంలో వారి కార్యములను జరిగించండి ప్రభు. సహాయము చేయలేక బాధపడుతున్న వారిని మరింత అభివృద్ధిలోనికి దీవించండి. వారు లేమిలో ఉన్నారేమో, కష్టములో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, వారి సమస్యలన్నీ తీర్చండి ప్రభు. వారు అప్పుల సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క బలహీనతల్లో నుంచి విడుదల దయచేయండి. సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారు కానీ అప్పుల వారు వారిని కృంగదీస్తున్నారేమో, అప్పుల వారు వారిని వేధిస్తున్నారేమో.
వారి మధ్యన కూడా నీవు సమాధానమును దయచేయండి. ఎవరు వేధించకుండా వారి మధ్యన సమాధానమును దయచేయండి. పరిశుద్ధురానికి స్తోత్రాలు. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని రోషము కలిగిన బిడల వలె నీ బిడలు ఆలకించారు ప్రభువా. ఆ రోషము కలిగిన జీవితాన్ని బిడలకు దయచేయండి ప్రభువా. ఇది నా వలన కలిగిన కాదు, నీ వలన కలిగినది ప్రభువా. వారికి నీ యందు నిలబెట్టాలని ప్రయత్నంలో నీవు నాకు సహాయం చేస్తున్నావు. అదే నేను చేయగలుగుతున్నాను. ఏ మాత్రము నేను హెచ్చించబడకూడదు. నీ నామమే హెచ్చించబడాలి, నీ సన్నిధి హెచ్చించబడాలి, నీకు మాత్రమే ఘనత రావాలి. మన్నైపోతాను తండ్రి. నాకెందుకు ప్రభు ఏ ఘనత ఉండకూడదు, ఎటువంటి అహంకారము నాలోనికి రాకూడదు. ప్రతి ఒక్కరిని ఒకే ప్రేమతో ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ఒకే స్థితిలో ఎరగాలి తండ్రి. అన్యాయముగా ఏ రోజు నేను మాట్లాడాలన్నా అది నాకు తగిన జీవితం కాదు కనుక నన్ను దూరపరచండి. పరిశుద్ధురానికి స్తోత్రాలు. యవన ప్రాయాన్ని కాపాడుకొని నీ బిడ్డలు నాయందు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు కనుక వారందరినీ నీవు దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామంలో చేయించున్న స్కూల్కి వెళ్తున్న బిడ్డల విషయంలో నీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. వాతావరణం ఎంతో వర్షంతో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. ఎటువంటి స్పిరిట్లు బిడ్డల మీద ఏలుబడి చేయకూడదు. వెళ్తున్న మార్గములు యందు, వచ్చుచున్న మార్గములు యందు నీ మహాకృపను తోడుగా ఉంచండి. కాలేజీకి వెళ్తున్న వారు, డ్యూటీలకు వెళ్తున్న వారు, నా గ్రామంలో ఏ వ్యక్తికి ఏ అన్యాయం జరగకూడదు ప్రభువా. నీవే నీ మహాకృప అంతటిలో ఈ వారమంతటి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ వారమంతటిలో నీ మహాకృపను తోడుగా ఉంచండి. లారీల మీద ప్యాకింగ్లకు వెళ్తున్నారు తండ్రి, వారి వేకువ జామునే వెళ్తున్నారు తండ్రి. వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి, వారు వెళ్తున్న మార్గాల్లో తోడుగా ఉండండి అయ్యా. గేమ్స్ స్పిరిట్ లో యవనస్తులు బందీలైపోయినారు తండ్రి. ఆ స్పిరిట్ లో నుంచి బయటికి తీసుకురండి. మొబైల్ కి ఎడిక్ట్ అయిపోయిన ప్రతి జీవితాన్ని బయటికి తీసుకురండి తండ్రి. నీవే కృప చూపించి వచ్చే వారం జరగనున్న ఉపవాస వ్రత దిన కూడికల్లో తండ్రి 3 దినాల్లో అద్భుతమైన వర్తమానములను మాకు దయచేయండి. అద్భుతమైన సువార్తను తండ్రి నీవే బిడ్డల ద్వారా మాట్లాడింప చేయండి. ఘనముగా వాతావరణమును నీ స్వాధీనంలో ఉంచుకోండి. కావలసిన ఏర్పాట్లన్నీ నీవు చేయండి తండ్రి. పరిశుద్ధ నూతనమైన పాటను ఇచ్చావు, ఆ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నాం తండ్రి. నీవే తోడుగా ఉండి కృపనిచ్చి ఆ గాస్పల్ సాంగ్ ని అనేక మందికి చేరడానికి మేలు చేయండి తండ్రి. నీవే కృప చూపించి ధైర్యపరిచి బలపరిచి యూట్యూబ్ లో చూడబోతున్న వీడియో విషయంలో కూడా తండ్రి అనేక మందిని బలపరిచి కృపనిచ్చి శక్తితో నింపి నడిపించి బలపరచమని పరిశుద్ధాత్మ నామములో నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున చిన్నపిడి నుంచి వృద్ధాప్యం వరకున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి చేయబోతున్న ప్రయాణాల్లోనూ వెళ్తున్న స్కూల్ విషయంలోనూ ప్రతి బిడ్డకి కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామముని ఈ దీనుడి ప్రార్థన నీ రాజ్యమునకు చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమను కనికరము కలిగిన యేసుక్రీస్తు యొక్క కృపాసనను పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము ఆయన సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి చేరిన బిడ్డలందరికీ దేవుని ఆత్మ చేత ఆశీర్వదించి సంరక్షించి తోడే నడిపించుదురుగాక.